హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. ఇంట్లో చేసుకున్న చికెన్ పకోడీ ఆయిల్ తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం. ఇక్కడ మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్, జీలకర్ర టీ స్పూన్ జీలకర్ర, కార్న్ఫ్లవర్ హాఫ్ కప్పు, కరివేపాకు, పొడుగ్గా సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, 2 ఎగ్స్ తీసుకుంటున్నాం. రుచికి తగినంత సాల్ట్, చికెన్ మసాలా, టీ స్పూన్, ఫుడ్ కలర్, అది మన ఆప్షన్. మనం చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. దాన్ని బోన్ ఉంది, బోన్ లేకుండా 2 తీసుకోవాలి, బాగుంటుంది. అందులో అన్నేసి కలిపేసుకోవడం. ఇంకా ఇలా అన్నేసి కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత అందులోనే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి, లేదంటే మన ఇంట్లో ఉండే గరం మసాలా వేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం పీస్లకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటున్నాం కదా మనం, అవి పచ్చది పడకుండా వైట్ సోనా మాత్రమే తీసుకోవాలి, ఎల్లో కలర్ది లేకుండా. 2 ఎగ్స్ది వైట్ సోనా మాత్రం తీసుకొని అందులో కలుపుకోవాలి మనం. ఇలా 2 ఎగ్స్ వైట్ సోనా తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకొంచెం మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కార్న్ఫ్లవర్, కేజీ చికెన్కి హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. మనం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం, కొంచెం ఫుడ్ కలర్, తర్వాత కార్న్ఫ్లవర్ హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కావాలనుకుంటే. ఇప్పుడు అందులోనే ఎగ్గుది వైట్ సోన్ వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒక 5 మినిట్స్ వాటిని బాగా కలుపుకోవాలి, మొత్తం పీసెస్కి పట్టేలాగా. మనం అందులో వాటర్ అలాంటివి ఏమి వేయకూడదు, మొత్తం ఎగ్గుది అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం. 30 మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా పీసెస్కి మొత్తం పట్టుకొని ఉంటుంది, సాఫ్ట్గా స్మూత్గా, అది ఊడిపోకుండా పట్టుకుంటుంది పీసెస్కి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే చికెన్ వేయాలి, ఎందుకంటే ఊడిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేడి కాకముందు చికెన్ అందులో వేసి చికెన్కి పట్టుకోకుండా ఊడిపోతుంది, కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి మనం. ఇలా విడివిడిగా మొత్తం వేసేసుకోవాలి. మనం ఆయిల్ వేడైన తర్వాత వేస్తున్నాం కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగానే ఉండిపోతుంది. చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి వాటిని, అప్పుడే లోపల చికెన్ ఉడుకుతుంది బాగా.
చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి, వాటిని కడాయిలో నుంచి ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం వేసేసుకుంటున్నాం మనం అందులోనే. ఇలా ఉన్న చికెన్ అంతా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు వాటిని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏమవుతుంది, ఆయిల్ పట్టుకోదు పీసెస్కి, మంచిగా డ్రైగా అయిపోతాయి, పీసెస్కి అస్సలు ఆయిల్ పట్టుకోదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆ చికెన్ని కడాయిలోనే వేసి తీయాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఎక్కువ వద్దు, మనం ముందుగా కొంచెం తక్కువ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైంకి ఇంకొక 2 మినిట్స్ వరకు ఆయిల్లో వేసి తీయాలి. అప్పుడు చాలా క్రిస్పీగా అవుతుంది, అస్సలు ఆయిల్ అనేది పట్టుకోదు. తర్వాత అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసేసి తీసుకోవాలి వాటిని. ఇలా చికెన్ పకోడీ రెడీ, క్రిస్పీగా. అసలు ఆయిలే పట్టుకోవట్లేదండి, చూడండి చేతికి అంటట్లేదు, చాలా బాగుంటుంది. మనం సెకండ్ టైం ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదు. ఇంకొకటి, మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ అందులో వేస్తాం కాబట్టి చికెన్కి పట్టించిన మసాలా అనేది ఊడిపోకుండా ఉండిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి చికెన్ పకోడీ చాలా బాగుంటుంది.